చేసినవే నిన్నెత్తబోను నీనెత్తమన్ను ఆగం చేసినవే జతకం మసుతనని ముగ్గుల దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే అల్లాతో దుప్పరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిచ్చని చేసినవే hello namaste sat sri akal assalamu alaikum welcome to world's beautiful most costliest ultimate show na show ఏంటి బాగా టిఫిన్ చేశారా తెలుస్తుంది మీ గొంతులో తింటారు మిమ్మల్ని తగలేయా తింటినట్లు తయారయ్యారు ఎంతమంది మగాళ్ళ జీవితాలు నాశనం చేసి ఉంటారు మీరు చేయలేదా మీకేంటమ్మా మీరు తలదించుకొని రోడ్డు మీద వెళ్ళిపోతుంటారు మీరు ఎప్పుడు లేపుతారా అని చూడడానికి తిరుగుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని మూడే ప్రశ్నలు అడుగుతాను తక్కువ సమయం చెప్పాలి ఓకే 3 ప్రశ్నలకి కామన్ ఆన్సర్ ఒకటే మగాళ్ళు రేర్ గా చేసేది ఆడవాళ్ళు రెగ్యులర్ గా చేసేది ఒక అమ్మాయి ₹1 కోటి ఇచ్చామనుకో ఫస్ట్ చేసి పని అదే అమ్మని ఒక అబ్బాయి ఎక్కడికైనా వెళ్తాడు కానీ అక్కడికి మాత్రం రాడు అండ్ బ్యూటీ పార్లర్ ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే పోయిన చరిత్రలు రాశారు అప్పట్లో షాపింగ్ కాంప్లెక్స్ లేవు ఆడది కత్తి లేకుండా సింపుల్ గా చంపే ఆయుధమేరా ఈ షాపింగ్ వాళ్ళు ఒక్కసారి షాపింగ్ మాల్ అడుగు పెట్టారా కథం జీవితం నాశనం మాటలు లేవు మాట్లాడుకోలేవు కట్టుకున్న వాళ్ళు లేరు కన్నదండ్రులు లేరు లేరు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కటిక పేదరాశిలోకి తీసుకొచ్చే ఏకైక ఆయుధమేరా మీ షాపింగ్లు తగలయ్యా మా మగాళ్ళదే ఉంది ఒక జీన్స్ కొంటే 4 రోజులు వేసుకుంటాం 2 సైడ్ ఉన్న టీ షర్ట్ కొన్నాం అనుకో మార్చి వేసుకుంటాం మీరు ఒక్కసారి ఇస్తే కథం వేసుకొని ఆడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ బుట్టుగా సడంగా ఆ కవర్లేంటి నువ్వేంటి చెడ్డీ షర్టు ఏంటని పరిస్థితి మా ఆవిడ షాపింగ్ చేస్తే అదోలా ఉంటుందని వాళ్ళు ఇల్లు చెప్పడమే దానికి కూడా తెలియదు ఫస్ట్ నాకు తెలిసిందే ఏకంగా బికారిని చేసేసింది కాదురా ఇక్కడికి ఎలా వచ్చావు సైకిల్లో వచ్చినా అదే నీ కారు ఉండాలిగా దానివల్ల ఇల్లు ఏమిటా పొక్కిదంతా చంట నేను చూసి నేర్చుకో ఉండి మే ఎవరు నువ్వా మీ వల్ల కదట్టి ఈ గది పట్టింది నాక పెళ్లి చేసుకోవడం నేరం అయితే షాపింగ్ తీసుకెళ్ళడం శిక్ష లైఫ్ లో ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో చెప్పునా ఒక అమ్మాయితో షాపింగ్కి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా దాని పక్కన నిలబడకూడదు ఒకవేళ నిలబడ్డా జేబులో డబ్బులు నేను చెప్పకూడదు ఒకవేళ చెప్పినా అవి బయటికి తీయకూడదు ఒకవేళ తీసినా అవి నీ డబ్బులు కాదని చెప్పాలి పెళ్లికి ముందు 10 లక్షలు కట్నం ఇచ్చినారు చాలా సంతోషంగా ఉన్నా ఆ తర్వాత ఫస్ట్ నైట్ కూడా పక్కన పెట్టి ఫస్ట్ డే షాపింగ్ తీసుకెళ్ళా 20 లక్షలు ఖర్చు పెట్టించింది అంటే 10 లక్షల రూపాయలు నేనే ఎదురు కట్నం ఇచ్చినా దాని కట్నం అంటారు ఓ నీ అమ్మ పడవా ఎవరైనా పక్కాగా మనం పనిచేసే ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకుంటాం షాపింగ్ మాల్ దగ్గరలో ఇల్లు తీసుకోమంటది నువ్వు చాలా అదృష్టవంతుడివిరా షాపింగ్ కాంప్లెక్స్ లోనే రెంట్ కి తీసుకోమని చెప్పలేదు ఏం తెలుసా కాఫీ పెట్టమంటే కాటన్ చీర అడుగుతుంది యామే భోజనం పెట్టమంటే బెనారస్ చీర అడుగుతుంది అది కాదు మేము రామే కాపురం చేద్దామంటే కంచిపట్టు చీర అడుగుతుంది అరుణాచలంలో రజనీకాంత్ గారు అనవసరంగా 4 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయత్నించారా ఆయన కనుక ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి ఉంటే 3 రోజుల్లో 300 కోట్లు ఖర్చు పెట్టేది సినిమా 10 నిమిషాలు అయిపోయి ఉండేది అతిగా షాపింగ్ చేసే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు సుఖపడినట్లు చరిత్రలో అత్యవసర కదా వీళ్ళందరూ ఇట్లా తయారయ్యారు
అందుకే ఈ షాపింగ్ కంట్రోల్ ని ఆపడానికి కోసమేరా SCF అనే సంస్థను స్థాపించాను. ఏంది నాదా? షాపింగ్ కంట్రోల్ ఫోర్స్. ఐ అగ్రీ విత్ యు. ప్రస్తుతం సొసైటీలో నడుస్తున్న మహమ్మారి ఈ షాపింగ్. సగటు భారతీయులు పడుతున్న ఆవేదన ఈ షాపింగ్. వయసు పైబడ్డ కన్న తండ్రి పెన్షన్ తీసుకొని ఇంటికి రావాలంటే భయం. ఎక్కడ కట్టుకున్న పిల్లలు షాపింగ్ కి తీసుకెళ్ళమని అడుగుతుందేమో. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలంటే భయం. ఎక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లో కలుద్దాం రమ్మంటుందేమో. ఒక భర్తకి వాళ్ళ ఆవిడతో ఇంటికి వెళ్ళాలంటే భయం. ఎప్పుడు ఏ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్దామని అంటుందేమో. ఒక రిక్షా వాడికి భయం. వాడు తొక్కి కష్టపడ్డ డబ్బులన్నీ ఇంటికి రాగానే వాడిని తొక్కి నారబెట్టి వాడి షాపింగ్ ఖర్చు పెడుతుందేమో. ఒక లారీ డ్రైవర్కి స్టీరింగ్ తిప్పి ఇంటికి వెళ్ళాలంటే భయం. వాడి తలకే స్టీరింగ్ లాగా తిప్పి షాపింగ్ తీసుకెళ్ళమంట. ఒక రిక్షా వాడు, ఆటో వాడు, కష్టజీవి, డైరెక్టర్, యాక్టర్, మగాడు రోజు సంపాదించినంత ఈ షాపింగ్ ఖర్చు పెడితే రేపు పొద్దున పిల్లలకి ఏమని పెడతారు, ఏం పెట్టి పోషిస్తారు అని అడుగుతున్నాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి. ఒక్కసారి చలాకి చంటి చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉండవో, ఎక్కడైతే చీరలు జాకెట్లు దొరకవో అలాంటి స్వేచ్ఛా భారతంలోకి నా మగాన్ని నడిపి ఓ భారతదేశమా, ఓ దేవుడా అన్న మాటలు గుర్తు చేసుకో. రాదది అది. సో మొత్తానికి ఈ షాపింగ్ వల్ల చాలా మంది మగాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోయాయని తెలియజేసుకుంటూ ఎంత ఆనందం రా మీకు. చెప్పండి అమ్మా, మీ జీవితంలో ఎవరెవరు జీవితాన్ని నాశనం చేసి షాపింగ్ చేశారు చెప్పండి. ఒక రోజు ఎర్లీగా షాపింగ్ చేస్తే పోలీసులు పట్టుకొని కొట్టారు ఆంటీ. యా ఎర్లీ మార్నింగ్ షాప్స్ తెరవదు కదా, ముందు వెళ్ళిపోతే కొడతారు కదా. రాత్రి వెళ్ళి పడుకున్నారండి అక్కడ. మీ నాన్న జేబుల నుంచి డబ్బులు తెలియకుండా తీసి బట్టలు కొనుక్కుని ఉంటారే, అలా చెప్పండి. నువ్వు కొనే ఉంటావు. నా బాయ్ ఫ్రెండ్ ఏది మాట్లాడి నన్ను షాపింగ్ అనేది వెతుకుతాను చంటి. ఏదో చెప్పు. చెప్పులు కొనమని. వాడు ఏదన్నా చెప్పు అన్న పాపం నీకు. చెప్పులు కొని చంటి నువ్వు కూడా. నేను నా బాయ్ ఫ్రెండ్ షాపింగ్కి వెళ్ళాము. బిల్లు కట్టాల్సి వచ్చిందని నేను పర్స్ మర్చిపోయాను రా అని చెప్పా. వాడేమో 50 రూపీస్ ఛార్జ్ ఇచ్చి వెళ్ళి పర్స్ తీసుకొని రావే అని చెప్పాడు. వాడు తెలివైన మగాడు. ఐ లవ్ హిమ్. ఐ టు లవ్ హిమ్. నువ్వేం చేసావు? ఆ 50 రూపాయలు తీసి జేబులో పెట్టుకొని రేపు వస్తాను వెళ్ళిపోయి. లేదు, ఆ 50 రూపాయలు వాడికి ఇచ్చి వెళ్ళి నీ పర్స్ తీసుకొని రారా అని చెప్పా. నా దగ్గర 60 జాతర డ్రెస్సులు ఉన్నాయి. ఒకటే నేను కొనుక్కున్నాను, మిగిలిన 59 నా బాయ్ ఫ్రెండ్ ఇప్పించాడు. బాయ్ ఫ్రెండ్ ని ఎవడైనా వాడతాడు, ఈవిడ నాకేసింది. నా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ కి రమ్మని పిలిచాడు. ఏ డ్రెస్ వేసుకున్నా బాలే అని చెప్పాడు. మొత్తానికి షాపింగ్ చేయకుండానే తీసుకొచ్చేసాడు. వాడు మన SCF సభ్యుడు. వాడు నాకు ఫోన్ చేయమను, ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది ఇస్తానని చెప్పు. చంటి ఒక రోజు మేకప్ లేకుండా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాను. అది చూడలేక నా బాయ్ ఫ్రెండ్ నాకు మేకప్ కిట్ కొనిచ్చాడు. నువ్వు అక్కడే కూర్చో, ఇచ్చేది ఇటు కనమాట. మాతో షాపింగ్ మాల్ లో అడుగు పెట్టడం కంటే పులి బోన్ లో తలకాయ పెట్టడం మేలు. తెలుసుకున్న స్త్రీవి. నాకు దేవుడు కనిపించి నీకు షాపింగ్ కావాలా, లవర్ కావాలంటే షాపింగ్ చేయించే లవర్ కావాలని కోరుకుంటా. ఎంత రెడీ అయినా ఆయన కోసమే కదా. ఆయన అనే 3 పదాలు వాడి షాపింగ్ అనే 5 పదాలు నొక్కేశారు మీరు. అమ్మాయి అంటే షాపింగ్, షాపింగ్ అంటే అమ్మాయి. మేమంతా అందంగా రెడీ అవుతాం కాబట్టి మీరు మా వెనక చూస్తారు, లేకపోతే చూస్తారా మీరు? ఏ ఊళ్ళో ఏ ఊర్లో అయినా చూస్తారా? మేము అందంగా లేకపోతే మీరు చూస్తారా మమ్మల్ని? నువ్వు సోషలిస్ట్ అయి ఉంటావు. కాదు, నువ్వు అందంగా ఉన్న తర్వాత లవ్ చేయడం, నిన్ను అందంగా తయారు చేయడం ఏందే? ఊర్లో గ్రామ దేవతలు కూడా ఎంత ఖర్చు పెట్టరు. నిన్ను తయారు చేసి లవ్ చేసే పోతే మమ్మల్ని మేము తయారు చేసుకుంటే సూపర్ ఉంటాం. మిమ్మల్ని చూడడానికి ఎవరు ఉండరు కదా అప్పుడు. మాకు మేమే సాటి, మాకు లేదు పోటీ. అసలు మైకేల్ జాక్సన్ గారు డేంజరస్ ఆ సాంగ్ పాడింది వీళ్ళ కోసం. డేంజరస్ ఫోన్ చేసింది వాళ్ళ ఆవిడ. చంటి నా ఒక్క నెల షాపింగ్ ఖర్చుతో ఒక ఊరినే దత్తత తీసుకోవచ్చు.
నువ్వు ఒక్క నెల షాపింగ్ ఖర్చుతోటి ఊరినే దత్తత తీసుకోవచ్చు, వీళ్ళందరూ షాపింగ్ ఖర్చులు చేస్తే ప్రపంచాన్ని దత్తత తీసుకోవచ్చు. పాపం రా ఆడపిల్లలు షాపింగ్ ఖర్చు పెట్టుకుని ఫోన్లే. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఫ్రాపా బ్యూటిఫుల్. నువ్వు ఒక 1 కోటి రూపాయలు ఇవ్వు మా అందరికి, మేము షాపింగ్ చేయించుకుంటాం. షాపింగ్ చేసుకుంటాం. సరిపోదా? సరే ఒక 5 కోట్లు చాలే. ఓ పని చేయి, వెళ్ళేటప్పుడు గలు ఒంటి మీద కోటిస్తా, మిగతా తర్వాత పంపిస్తా. పెళ్ళెప్పుడవుతాది చంటి, నీకు పిల్లనెవరు ఇస్తారు చంటి? నాకు ఆల్రెడీ లైన్ లో నిలబడి ఉన్నారు, కాకపోతే మనమే సెలెక్ట్ చేసుకోవట్లేదు. కాదు, నీ మనసులో చేసుకోవాలని అది చెప్పు. సరే, మొత్తానికి షాపింగ్ అనేది వీళ్ళంటేనే షాపింగ్ కాబట్టి దీన్ని ఇలా ఎండ్ చేస్తూ మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం రా. ఓకేనా? సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే నా కమెంట్ నా ఇష్టం. ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ ఒక ఫోటోలు చూపిస్తాను నేను, మీరు ఫోటోని చూసి కమెంట్ కొట్టండి, నేను మిమ్మల్ని ఆశ. ఫస్ట్ ఫోటో ప్లీజ్. రారా పెళ్లి చేసుకుందాం. అడుగుతున్నావా ఆర్డర్ ఇస్తున్నావా? లాక్కొని తీసుకొని వెళ్తున్నా యా పెళ్లి చేసుకోవడానికి, తర్వాత ఆ జీవితం నాశనం చేయడానికి. లవ్ చేస్తావా అని అడిగితే రారా షాపింగ్ చేద్దామని లాక్కెళ్తుంది. రే నా పరిస్థితి మీకు ఎవరికి రాకూడదు రే. షాపింగ్ చేయడానికి వస్తావా, బస్ ఎక్కిచ్చి తొక్కేయాలా? నీకు అంతా ఎందుకు అట్లా పైశాచికత్వం ఎందుకు రా? మీరు మా మీద పగబట్టినప్పుడు మేము మీ మీద పగబట్టాలి కదా. వచ్చి మీ పగలు తగలయ్యా, పగలతో జీవితాన్ని నడవ తల్లే. చంద్రాస్ కిట్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాపురం చేయడమే నా టార్గెట్. చంద్రాస్ కిట్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాపురం చేస్తావా? రే మన మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది, మా అయ్య నేను తీసుకొని రమ్మన్నాడు, రారా? అయ్యా మా అయ్యని తీసుకుందామని రారా? వీడిపోతే వాడు, వాడిపోతే వాడు అమ్మ మొగుడంటూ ఎవరైనా ప్రేమించడానికి వస్తే పూటకో బాయ్ ఫ్రెండ్ చెప్పిన పోటీకి బలిస్తాను. మంచి డైలాగ్ చెప్పావు, కానీ ఎలా చెప్పావు? నోటితో. మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. మగాడి జీవితం నాశనమే. అరే కొత్త ప్యాంట్ కొన్నాను, అతనికి చినిగిద్దా లేదా అని టెస్ట్ చేస్తున్నా. మరి ఇలా టెస్ట్ చేస్తారా? ఏ బాయ్ ఫ్రెండ్ అయినా నాకు మూడ్ ఆనంత వరకే. వన్స్ ఏమైనా మూడ్ లాకెళ్తా డూడ్. వన్స్ ఆమెన మూడ్ లాకెళ్తా డూడా. సూపర్ సూపర్. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నా బ్రతుకు కూడా చంటి బ్రతుకు అయిపోయింది, ఇంత బ్రతుకు బతికి. దీని అమ్మ జీవితం ప్రతి ఎదవైకి ఉంటుంది లవర్, నాకు తప్ప. ఎప్పుడు ఇదే పనారా, అస్సలు బోర్ కొట్టదా? నీ లవ్వర్ ఎన్ని కష్టాలే. ఆ మధ్యలో వాడిని చూస్తుంటే చంటియే గుర్తొస్తున్నాడు, ఆయన పరిస్థితి కూడా అదే. మేసే గాడిదల్ని చూసి కూసే గాడిగా కుళ్ళుకున్నట్టు ఉంది. పెళ్ళైనోడికి పెళ్లి కానోడికి తేడా. తన పర్స్ కాల్ అయింది అని వాళ్ళ లవర్స్ మళ్ళీ వేరే వాళ్ళని చూసుకున్నారు. అంటే పర్స్ కాలేకపోతే మనిషిని చేంజ్ చేస్తారా? అంతే కదా, తన దగ్గర మనీ అయిపోయినట్టుంది, అందుకనే వేరే వాళ్ళని చూసుకున్నారు. పైసలు ఏముంది చంటి, పంచులుంటే సరిపోతుంది, మన షోకి కావాల్సిన అవే కదా. ప్రతి గాడిదకి ఏదో ఒక రోజు వస్తుంది, ఇప్పుడు మీకు వచ్చింది, నెక్స్ట్ నాకు వస్తుంది, అప్పుడు మీరు చూసి నన్ను కుల్లుకోండి. కానీ నువ్వు గాడిదని భలే గుర్తుపెట్టుకున్నావు. రష్మి కోసం వెయిటింగ్ ఏమో. సీక్రెట్ బయటికి చెప్పదని చెప్పానా? ఈ రోజు మీరు ఎంజాయ్ చేస్తున్నారేమో, ఏదో ఒక రోజు చీకటి కడుపు చీల్చుకుంటూ నీ కోసం నేను వస్తాను రా. మళ్ళీ చెప్పా డైలాగు. ఈ రోజు మీరు ఎంజాయ్ చేస్తున్నారేమో గానీ ఏదో ఒక రోజు చీకటి కడుపు చీల్చుకుంటూ నీ కోసం నేను వస్తాను రా. దేనికి ముద్దు కోసమా? కమెంట్ అదిరిపోయిందిరా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్.
రెడీగా ఉన్నావు నువ్వు? టెన్షన్ ఎందుకు దండగా నేను నీకుండగా. తాళి కట్టే వరకే మీ ఆటలు, తాళి కట్టాక మేము ఆడుకుంటాం రండి. మీకు ఫ్యూచర్ ప్లాన్ భలే ఉంది మీ దగ్గర. మాతో కాపురం చేయడానికంటే రోడ్డు మీద బఠానీలు అమ్ముకోవడం నయ్యమని వెళ్ళిపోతున్నాడు. పచ్చి నిజాలు ఎలా తెలిసిపోతాయి నీకు? ఆరిపోయే దీపం పారిపోవడం అంటే ఇదే. ఆరిపోయే దీపం పారిపోవడం అంటే ఇదే. వాట్ ఏ ఫ్రాసా. వెళ్తే వెళ్ళావు కానీ మా పుట్టింటోళ్ళు ఇచ్చిన బట్టలు ఇప్పేసి వెళ్ళు. కనీసం వారి ఒంటి మీద మంచిగా ముద్దిస్తా అంటే రానంటావేంట్రా వెదవా. నీకు నేను చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? ఇంతసేపు తర్వాత నీలోంచి ఒక ప్రేమమైన పాట వచ్చింది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. తెల్ల బెల్లం నల్ల చింతపండు కలిసినట్టుంది కదా చంటి. నీకు బెల్లం గురించి బాగా తెలుసు. చంటి అమ్మా ఎవరు? ఆవిడ అతన్ని తలెత్తుకోవడానికి చేసింది. తల ఎత్తుకునేలా చేసింది, తల ఎత్తుకోవడానికి చేయడం కాదు. నీ తెలుగు డబ్బులుంటే ఆఫ్రికా కాకినైనా మ్యారేజ్ చేసుకుంటా. మీరు ఎందుకు ఇంత ఓపెన్ అవుతున్నారు? నీ షో కదా సంటి, నా షో నా ఇష్టం కదా అందుకే. ఎంత మీ ఇష్టం కదా అని చెప్పి మొత్తం మ్యాటరే మార్చేస్తున్నారే. నిన్ను 100 చాక్లెట్లు కొట్టాలి నెత్తి మీద. ఇంతవరకు ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వలేదు, 100 చాక్లెట్లు అంట. తీసుకో. అమావాస్యకి చందమామ తోడైనట్టుంది. ప్రశాంతంగా ఉన్న జీవితంలోనికి పెను తుఫాన్ వచ్చినట్టుంది. ఏ ఊళ్ళో చెప్పారు, ఎక్కడ చెప్పారు? హియర్ ఇక్కడ సౌండ్ వస్తుంది కానీ కళ్ళజోడు తీస్తే బాగా కనపడుతుంది. నువ్వు కళ్ళజోడు తీయక్కర్లేదు, భారీగానే ఉన్నావు. మేకప్ లైన్ అనసూయ పక్కన రాఘవన్ నుంచోబెట్టినట్టుంది. ఎంత బాగా చెప్తాను చూడు. ఆమె బాగానే చేతి పట్టుకొని నడిపిస్తుందని అందరు అనుకుంటారు, కాదు అక్కడ మోకాళ్ళ మీద నిల్చోబెట్టింది. నీకు స్కానింగ్ పవర్ ఎక్కువే. నా పిల్లానికి దిష్టి తగలకూడదు, నా పిల్లాన్ని ఎవరు సైడ్ కొట్టొద్దని వాడు నల్ల బంగారాన్ని చేసుకున్నాడు. అంటే బంగారం అంటే ఎవరికైనా ఉంటది కదా, నా పిల్లని నేనే చూడాలి ఎవరు చూడొద్దు అనేసి. నీకు లవర్ ఉన్నాడా? అమ్మో లేడు. అమ్మో ఎందుకు? పేరెంట్స్ చూస్తారు కదా షో. అమ్మనియం. నువ్వేమో అనసూయలాగా 6 feet ఉన్నావు, నేనేమో చంటిలాగా 4 feet ఉన్నా. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోదాం రా. చంటి 4 feet ఉన్నాడని నీకు ఎవరు చెప్పాడు? ఏదో అన్ని హైట్ చూస్తే అలా అనిపించింది. నువ్వేంటి బొక్కలకి బట్టలేసినట్టున్నావు? ఒకసారి అద్దాలు తీసి చూడు. అద్దాలు తీసిన పెద్ద తేడా ఏముండదు. సైటా కాదు, క్యారీ బ్యాగ్స్ కనిపిస్తాయని కాదు. అద్దాలు పెట్టుకుంటే కేవలం బొక్కలకి బట్టలేసినట్టుంది, అద్దాలు తీస్తే బొక్కలు కూడా కనబడట్లేదు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రోజు ఎలాగో నెట్ లో ఎతికి చూసి వస్తారు, ఇప్పుడైనా చూసి సావచ్చు కదా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు. నేను అటు చూడండి రా, అంత ధైర్యం నాకు లేదు. చంటి నీకు ఇంకా పెళ్లి కాలేదని చూడదు నాన్న. ఇద్దరుగా ముద్దిస్తా అని చెప్పి స్వైన్ ఫ్లూ అంటించింది. ఈవిడ సోషలిస్ట్ అబ్బా. కన్ఫామ్ గా ఈవిడ లైఫ్ లో 10-15 మందిని పెట్టుకుని యుద్ధానికి వెళ్తూ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ మీద. ఈ మధ్య రాఘవ స్కిట్స్ కి జనాలు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవే. బాగా ఫాలో అవుతున్నావు. త్రిపురేష్ వారి సంసారవంతమైన ముద్దు. చంటి అలా అని చెప్పి నిర్మా బకెట్ మార్చినట్టు పెళ్ళని మారుస్తుందేమో అడుగు. చూసావా, నా ఎంత ఎవరు లేరనుకున్నాము. ఓ భారీ కాయ ఉంది. అది ఇప్పటి వరకే, తర్వాత మేమంతా ఒకటే. ఫస్ట్ లిప్ లాక్ ఇస్తే తర్వాత లైఫ్ లాక్ చేసుకోవచ్చు అని. ఏ మహిళ, స్టార్ మహిళ, మామూలు మహిళ కాదు. ఏమ స్టార్ మహిళ కాదు, వార్ మహిళ. రేపటి జనరేషన్ లో వచ్చే ప్రమాణాలు అవేనేమో, పెళ్లిలా పూజారు లేని ప్రమాణాలు. దానికి నాంది నువ్వు పలుకుతావా ఏంటి? వీలైతే ముద్దిద్దాం డోట్, పోయేదేముంది, మహా అయితే తిరిగిస్తారు.
ముద్దు పెట్టడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు పెట్టలేడు. సరిపోవవి ఆశలు మీ ఆశలు తగలయ్యా. నెక్స్ట్ ఫోటో. స్మెల్ నచ్చిందేమో అందుకే దూకాలనుకుంటుంది. చంటి 3వ నెల ఏమో వాంతలు చేసుకుంటుంది చూడు. రోజు ఫ్రెష్ వాటర్ తో స్నానం చేసి బోర్ కొట్టింది. ఇప్పుడు ఏదో దీనిలో ట్రై చేస్తే ఇంకా గ్లామర్ పెరగొచ్చేమో. కామెంట్ చేయమంటే కామెంటరీ చెప్తుంది అమ్మాయి. మొగుడు పడతాడో లేదో అని చూస్తుంది లోపల కూర్చోడానికి. పడతాడా లేదా పడేద్దాం. మొగుడు అందులో పడతాడో సరిపోతాడో లేదో అని చెప్పేసి అమ్మాయి చూస్తుంది లెంత్. దేనికి? తోసేయడానికి. కోపం ఎందుకా? అదేనే దాంట్లో మా బాయ్ ఫ్రెండ్ పడ్డాడో లేడో, పడకపోతే మళ్ళొకసారి పాడేస్తా. ఇది మరీ పేదరికమైన కామెంట్. మరీ పేదరికం. ఇంత పేదరికమా? మా ఆయనని తోయడానికి ఈ మాత్రం ఉంటే చాలు. కాన్సన్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకున్నావా? కొనుక్కుంటావేమో రేపొద్దున ఇస్తే ఈ హోల్ నాదని. షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు. ఇందులోకి నెడితే దరిద్రం వదులుతుంది వెదవకి. చంటి చంటి నా నెక్లెస్ అందులో పడిపోయింది, కొంచెం తీసివా? అమ్మ చంటి 6 feet కాదు 4 feet. మనీ ఉంటే చాలు, నిన్ను మ్యాన్ హోల్లో ఉన్నా గానీ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా. క్లారిటీ నచ్చింది నాకు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఆ నెక్స్ట్ రౌండ్ పేరేంటో తెలుసా మీకు? నా సెలబ్రిటీ నా ఇష్టం. లెట్స్ వెల్కమ్ కౌశిక్ అండ్ అశ్విని. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప. దట్ వాస్ కౌశిక్ రబా అశ్విని. అబ్బా అశ్వ క్లాత్ ఇవ్వండి అబ్బా, మేకప్ పోద్ది. కౌశిక్ నీకు ఆల్రెడీ పైన క్లియర్ అయిపోయింది. నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నేచురల్, ఇది ఆర్టిఫిషియల్. అమ్మాయిలు మీరు చెప్పండి, నేను తెల్లగా ఉన్నానా లేనా? అమ్మాయిలు అమ్మాయిల పార్టీ కదా, మేము కౌశిక్ పార్టీ కూడా. నీకు గీత ఉందా అసలు? నువ్వు పైకి రాని సంగతి చెప్తా. చండి ఏంటిది అసలు? ఏంటి చండిది? నా షో నా ఇష్టం. అయితే ఓకే, సూపర్. ఓకే, వెల్కమ్ టు నా షో నా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి మీరు వచ్చేసారు కాబట్టి మనం తగటగా రౌండ్స్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ? ఏ ఆ బాబు ఎవరు? ఇవో వీడా. హలో హాయ్. అమాయకత్వం అనే పదానికి ఒకే ఒక అర్థం మా ఆర్పి. అమాయకత్వం అమాయకత్వం అమ్మాయికత్వం అమ్మాయికత్వం. మా పండితత్వం బయటికి తందుకు, బట్ నాట్ దట్. నీవు పండిత పుత్ర పరమశుద్ధ. నినే బే. మొత్తానికైతే పండిత పుత్రుడు చాలు నాకు. వెరీ గుడ్ రా. ఒక నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఎత్తుకుంటా ఉంటే నీలాంటి పాజిటివ్నెస్ కి ప్లస్ మార్కేరా. అర్థం కాలేదా? ఇది ఎలా అర్థం కాలేదా? నీ బతుకు కూడా అలా అర్థం కాదు. మొత్తానికి యూట్యూబ్ ప్లస్ అన్నట్టు అనిపించింది. సూపర్. ఏంటంటే మీరు షోకి వచ్చేసారు కాబట్టి దీనిలో ఒక చిన్న సిగ్నేచర్ ఒకటి ఉంది. అది కంపల్సరీగా ప్రతి సెలబ్రిటీ తోటి కంపల్సరీగా చేపిస్తాను నేను. ఓకే, చాలా సింపుల్ సిగ్నేచర్ నాన్న. ఏంటిది? 1 2 3. Oh my god. Okay, ready? 1 2 3. Oh my god. Super. మ్యాటర్ ఏంటంటే
చాలా సింపుల్. మనం సినిమా వాళ్ళం కాబట్టి మనకి తెలిసిందే, పెద్దగా బయట నుంచి తీసుకురండి. నేను ఓ సినిమా పేరు చెప్తాను, దాని డైలాగ్ నువ్వు చెప్పాలి. అతడు సాంగ్ అంట అలా. నువ్వు గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు అట ఇట్లా రెండు ముందే మావాడికి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందరూ చెల్లెళ్ళమ్మా. ఓకే, నువ్వే గ్రూప్ తీసుకుంటారా? రెండు గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ ఏ. ఓకే, గ్రూప్ బి. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే జన నాడి సామెత ఒకటి ఉంది కాబట్టి లేడీస్ ఫస్ట్ అని వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ? చెప్పండి. ఏం మీకు లేదా? అది ఇక్కడే సౌండ్ బాగుంది. మాకు ఉంది. ఎవరి సౌండ్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటది. ఓకే అమ్మా, లెజెండ్ లో డైలాగ్. ఫ్లూటు జింక ముందు వాయించు, సింహం ముందు కాదు. ఇంద్రా సినిమా పాట. దాయి దాయి దమ్మ మెరిసే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మగధీర డైలాగ్. ఒక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని పంపించు. పోకిరి డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దు ఆడే పండుగ. రేసుగుర్రం పాట. టాపులేసి ఓకే, మనం సాంగ్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యావురా. అత్తారింటి దారేది సాంగ్. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలు జుట్టు తిప్పింది. అదే అదే పాట, అదే పాట. 4 జుట్టు తిప్పింది. 7 8 9 బొంగరాలు కలిసి ఎప్పుడు ఏంటి? ఏమండి పాటలో స్టార్టింగ్ అదే ఉందండి. చెప్పండి, మీకు తెలుసా సాంగ్? తెలుసు. పాడండి. ఉంగరాలంటే జుట్టు తిప్పింది, గింగిరాలంటే కళ్ళు తిప్పింది. తర్వాత బొంగరాలు కలిసి ఎప్పుడు ఏంటి? కరెక్ట్ పాడా. క్లారిఫికేషన్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నిన్నే తిప్పింది. ఏమండి మేమే గెలిచాం. నెక్స్ట్. ఏరా మీ టీం ఇంత మోసం చేస్తుంటే ఏంటి నెక్స్ట్ ఎట్లా? నెక్స్ట్ ఎన్ని రోజుల్లో ఆడవాళ్ళ మీద మీ అగాయిత్యాలు. గబ్బర్ సింగ్ లో డైలాగ్. నాకు కొంచెం తెక్కుంది కానీ నాకు లెక్క ఉంది. శ్రీమంతుడి డైలాగ్. ఊరు మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతుంది. ఈడియట్ సాంగ్. చూపులతో గుచ్చి గుచ్చి సంపకే మేరే హాయ్. ఈడియట్ డైలాగ్. 1 2 3 4. కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా, పెళ్ళుళ్ళు కావా. బద్రి డైలాగ్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. బద్రి పాట. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేరే, రంగీల వానల్లో రాగం నువ్వేరే. నో టైం వేస్ట్. బాహుబలి డైలాగ్. నేనెవర్ని? పిచ్చిగాడివి. సింహ డైలాగ్. సింహ డైలాగ్. సింహ చూడు, ఒక్క వైపే చూడు. కౌశిక్ 1 పాయింట్ తో లీడ్ లో ఉన్నాడు. అశ్విని 0. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. భాష డైలాగ్. ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. భాషలో సాంగ్. తిల్లన్న భాష కదా. ఓకే, కౌశిక్ 2 పాయింట్ తో లీడ్ లో ఉన్నాడు. అశ్విని 0. నరసింహల డైలాగ్. నా దారి రహదారి. నరసింహల సాంగ్. దేవుడా నరసింహ సాంగ్. 4 3 2 1. ఓకే, ఇప్పుడు లేడీస్ మీద అభిమానం పెరిగింది కాబట్టి 5 నుంచి 10 కి పెరిగింది. ఓకే, పోకిరిలో మహేష్ బాబు విలన్ తో కొట్టే డైలాగ్. ఎప్పుడు వచ్చాను? అయిపోయింది. ఓకే, ఇచ్చేద్దాం. ఖుషీలో సాంగ్. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే. శివాజీలో డైలాగ్. పందుల కంపు కోసం సింగిల్ గా వస్తుంది. శివాజీ సినిమాలో పాట. వాజీ 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 రాజే నా శివాజీ. అరే గంగతో రాంబాబులో డైలాగ్. అమ్మాయిలందరూ ఆర్డినరీయే, ఎవరు ఎక్స్ట్రాడనరీ కాదు. అది మీ బొక్కలో ఫీలింగ్. మేమేదో ఇంట్రెస్ట్ పెట్టి మీరు అన్నా కనిపిస్తున్నారు కానీ మేకప్ లేకపోతే మిమ్మల్ని బొక్క ఎవడో డేకడు. ఓకే,
గంగతో రాంబాబులో అల్టిమేట్ పాట. ఎత్తెత్తో అయిపోతుందో రాంబాబు ఏతంతం రా నానెత్తో అయిపోతుందో రాంబాబు ఏతంతం రా. కిక్ 1 లో పాట. కిక్ 1 లో పాట. అశ్విని 2 పాయింట్లు, కౌశిక్ బాగా దగ్గరలో ఉంది. నెక్స్ట్ బాద్షాలో డైలాగ్. బాద్షాలో డైలాగా కౌశిక్ 4 పాయింట్లు. ఓకే, ఇప్పుడు బాద్షాలో డైలాగ్ కౌశిక్ గనక చెప్తే, అది కూడా నేను చెప్పిన సీన్ లో డైలాగ్ చెప్తే కౌశిక్ గెలిచినట్టు. ఇదో బొక్కలో ఫిట్టింగ్ మళ్ళీ మాకు చెప్పానండి. బాద్షాలో ఎన్టీఆర్ విలన్ ముందు కూర్చొని కాలు మీద కాలేసుకొని చెప్పే డైలాగ్. ఈ బాద్షా డిసైడ్ అయితే వార్ 1 సైడ్ అవుతుంది. సూపర్ సూపర్. ఇది సినిమా నాలెడ్జ్ అంటే. సినిమా నాలెడ్జ్ అంటే అలా ఉండాలి, ఎందుకంటే నాలెడ్జ్ ఉండాలి కాబట్టి. అది అంతకుముందు పెద్ద మాట అంటే బేసిక్ ఇంకేం పని ఉండదు కాబట్టి. బలి సీక్రెట్లు బయట చెప్పకు. ఓకే, మొత్తానికి ఈ రౌండ్ లో మన మీకు ఒక విషయం తెలియట్లేదు. కౌశిక్ 4 పాయింట్లతో ఉన్నా లేడీస్ మీద అభిమానంతో అశ్విని గెలిచింది. మొత్తానికి ఈ రౌండ్ బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లో గెలుపుతాం. నెక్స్ట్ రౌండ్ పేరు ఏంటంటే నా ఫోన్ కాల్ నా ఇష్టం. మనం గేమ్ లోకి ఎంటర్ అయిపోయే ముందు ఒక అద్భుతమైన సాంగ్ నీ గొంతు ద్వారా వినాలని కోరుకుంటూ. ఓకే, ఈ పాట అందరికి డెడికేట్ చేస్తా. ఓకే బంగారు నుంచి. మన 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 మెంటల్ మదిలో గన 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 గంటల సడితో టక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాలి. మన 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 మెంటల్ మదిలో గన 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 గంటల సడితో టక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాలి. ఆగిపో నీకు వేగాని ఏది ఏమైనా గాని లైక్ లైక్ మై లై 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 లా ఏరుకుందాం ఈ లోకాన్ని. ఓకే, సో మనం గేమ్ లో ఎంటర్ అయిపోతాం. గేమ్ మీకు చాలా క్లారిటీగా ఉంది కదా? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లేడీస్ నువ్వెవరికి చేస్తున్నావు? నేను హేమంత్ కి ఫోన్ చేస్తా. హేమంత్? yes, రేడియో మిర్చి హేమంత్ చాలా సినిమా. యా, యువర్ బెస్ట్ బడియా. యా, హేమంత్ కి ఫోన్ చేద్దామే. సుఖంగా ఉన్నవరు నువ్వు, నీ జీవితాన్ని నాశనం చేస్తాం. హలో హలో సరేండి. హేమంత్. yes హాయ్, నేను ప్రియా. ఏంటండి? హేమంత్, వాట్ ఈస్ దిస్? నేను విన్నది నిజమేనా? యు గాట్ మ్యారీడ్? ఎవరు మాట్లాడుతున్నారండి? నేను జస్ట్ 6 months వెయిట్ చేయమని చెప్పాను. నేను యూఎస్ వెళ్ళొచ్చాక దాకా వెయిట్ చేయను. వాట్ యు హావ్ డన్? యా, ఎవరు మాట్లాడుతున్నారండి? హేమంత్, ఇట్స్ బీన్ లాంగ్, ఆల్మోస్ట్ 10 years we are together. Sorry, I think you got the wrong number అండి. Sorry. హేమంత్, ప్లీజ్ యూ కాంట్ డూ దిస్ టు మీ. ప్లీజ్ హేమంత్, నేను మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాను. నేను మీరు ఎవరు మాట్లాడుతున్నారండి? నువ్వు ఎలా అసలు నన్ను వదిలేసి నువ్వు ఎలా పెళ్లి చేసుకుని నాకు అర్థం కాలేదు. నీకు చెప్పాను, నేను 6 నెలల్లో అయిపోతున్నా ఎంఎస్, నేను వచ్చేస్తున్నానని చెప్పాను. నేను ఇస్ ఇట్ వే? హేమంత్ ప్లీజ్, హేమంత్, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. హేమంత్, హేమంత్ ప్లీజ్, హేమంత్ డోంట్ డూ దిస్ ప్లీజ్. హేమంత్, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. హేమంత్ ప్లీజ్, హేమంత్, నువ్వు కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు. హేమంత్, అమ్మ వాళ్ళందరికీ తెలిసిపోయింది. హేమంత్, నేను ఎవరికి చెప్పలేదు. హేమంత్ ప్లీజ్, నన్ను పెళ్లి చేసుకో. హేమంత్, నేను చచ్చిపోతాను. హేమంత్, హేమంత్ ప్లీజ్. హేమంత్, ఒక్కసారి మాట్లాడు. హేమంత్ నాతో ప్లీజ్. హేమంత్, డోంట్ డూ దిస్ టు మీ. హేమంత్, హేమంత్, ఇద్దే ఎంఎస్ చదువుకునే వాళ్ళు అంతోళ్ళు నాకు ఎవరు తెలియ కూడా తెలిసింది బాబోయ్. ఐ థింక్ యూ డెఫినెట్లీ వాజ్ రాంగ్ అమ్మా.
నా లైఫ్ కాదబ్బాయి, నీకు ఎంఎస్ చదువుకునే వాళ్ళు అంతోడు తెలియదంటే మనం మరీ 10th ఇంటర్మీడియట్ ఆపేసాం అన్న విషయం కూడా జనాలకు తెలిసిపోతుందిరా. ఇదంతా మీ ప్రోత్సాహం అండి? మా ఉద్దేశం, మా ప్రోత్సాహం. కానీ ఎలా ఉంది, ఎలా అనిపించింది నీకు? సడన్ గా టెన్షన్ పడ్డావు కదా? నాకు ముందు తెలిసిపోయింది, అంటే మీరు ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం అంతే. అరే రే, టీటీలకి అదో టీటీలకి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇంతకీ కాదబ్బా, నువ్వు ఎందుకలా వదిలేసావు? ఆ అమ్మాయి పాపం ఎంఎస్ఎల్ వస్తానని చెప్పింది. ఇందుకే అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎవరా? అంతేనా ఏమో? నేను కాల్ చేయడం లేదని కొట్టుకుపోతున్నావు కదా, పబ్లిక్ గా ప్రేమ చూపిద్దామని. నీ మీద ప్రేమ చూపిస్తోంది. ప్రేమ ప్యార్ ఇష్క్ కాదర్ మొహబ్బత్ వలంగే. లేకపోతే ఇద్దరు నిజంగా అంటే ఒకటి గుర్తుపెట్టుకోరా, ఏ మ్యాడ్ కెన్ ఐడెంటిఫై అనదర్ మ్యాడ్ అని. ఒక బేవర్స్ కి ఫోన్ చేస్తాం. హేమంత్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యార్ బడి. మనం చంటి గారి షోకి వచ్చాను నేను. యాక్చువల్లీ సూపర్ షో, నా షో నా ఇష్టం అని. ఒక సూపర్ ఫ్రెండ్ తో మాట్లాడాలి. హలో, ప్రిపేర్ కాలేదు. హలో, ప్రిపేర్ అవుతారు. ప్రాంక్ కాల్ అంటేనే ప్రిపేర్ ఉండరా? దీనికి ప్రిపేర్ అయిన ఎగ్జామ్కి వచ్చామంటారు. ఇదంతా రీటేక్ చేద్దాం మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లీజ్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే సార్. హలో. సో ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ బై ది వే? కాదురా, నిజంగా ప్రేమించి చచ్చిపోదాం అనుకున్నా కూడా అంత ఏడవరు. కాదురా, అల్టిమేట్ ఏంటంటే హైలైట్ దీంట్లో ఈ ఎపిసోడ్ హైలైట్ ఏంటంటే అదేరా, ఇక్కడ ఈ షో చూసావా? అదేంటి షో? అది నా షో, నా ఇష్టం. నెక్స్ట్ పేరేంటి? ఝాన్సీ. లెట్స్ కాల్ అక్యా. ఝాన్సీ అక్యా. హలో, వనకం మేడం. ఝాన్సీ మేడమా? అవునండి. ఎవరు మేడం? వనకం మేడం, మెడ్రాస్ సిటీ బ్యాంక్ నుంచి కాల్ కరం. మేడం, మేము క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నాం మేడం, తీసుకుంటారా మేడం? మద్రాస్ క్రెడిట్ కార్డ్ సిటీ బ్యాంక్? అవును మేడం, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్లాటినం మేడం. ఓకే, మధ్యలో తెలంగాణ ఏంటండి? అది తెలంగాణ ల్యాండ్ అయ్యి మేడం. సిటీ బ్యాంక్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉండు మేడం. ప్లాటినం కార్డు మేడం. ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తారా? స్వైప్ మేడం, స్వైప్. ప్లాటినం కార్డు మేడం. యాంకర్ ఝాన్సీ എന്ത് മനസ്സിലായോ? എന്റെ പുതിയ ഫോണിലാണ്. నీకు కార్డ్ కావాలి మేడం? నాలుగు తీసుకోవడానికి కార్డు కావాలి. సెకండ్ ఫోన్ నీకు 18,000 కార్డు ఇస్తాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫోన్ పెట్టండి. ఇంట్రెస్ట్ ఫ్రీయే. నీకు మళ్ళా చేస్తే బుద్ధులు తిడతాయి. ట్రై చేద్దాం ఒకసారి లాస్ట్ గా. ఏ లైవ్ లో తిట్టించుకోవడం అవసరం చెప్పి ఇప్పుడు. సరదా ఝాన్సీ తిడితే మామూలుగా ఉంటుంది చెప్పు. హలో 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 ఝాన్సీ. హలో ఝాన్సీ, బాగున్నావా? నన్ను ఎవరు? గుర్తుపట్టు ఝాన్సీ. నన్ను ఝాన్సీ అని పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అయి ఉంటారు. హూస్ ఇట్? ఝాన్సీ, నా పేరు శివా. ఝాన్సీ, మంచి మోహన్ బాబుని మాట్లాడుతున్నా, ఎలా ఉన్నావు? ఏ కౌశిక్, ఎక్కడున్నావు తల్లి? ఎక్కడో ప్రయాణంలో ఉందండి. ఇందా నుంచి ఎవరైనా కాల్ చేసింది నాకు. అది అక్క నీకు నమస్తే. అక్క నీకు కొత్త యాంకర్ సలాం కొడతాయి. కొడతాయి మంచిగా కొడతాయి, నీకు కూడా కొడతాయి. అక్క ఎదురుకుండా కనపడితే కొడతాయి. నీ నాయి కొట్టాయి రా, నీయే నాకు కొడతాయి. వడదెబ్బ కొడతాయి. ఎండలకెళ్ళి రారు. ఓ అక్క నీకు దండం పెడతాను అక్క.
సారీ థ్యాంక్స్ మా థ్యాంక్స్ అలాట్ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్. ఇప్పుడు ఓడిపోయారు అని నేను చెప్పను, ఎందుకంటే ఆయన తప్పుడు పదాలని మాట్లాడు. ఎవరు ఓడిపోయారో వాళ్ళే చెప్పుకోవాలి. నేను ఓడిపోయాను, నాకు నువ్వే తోడు నీడా గోవిందా 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 అరే రాగు చైనను గోవిందా. ఈ రౌండ్ లో నువ్వు విన్ అయిపోయావు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ నువ్వు ఇచ్చావు. కాబట్టి మీకు తెలియని ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఈ ఆర్టిస్టుల నుంచి, ఆర్టిస్టులు అంటే వీళ్ళు లైఫ్ లో యాక్ట్ చేసే ఆర్టిస్ట్, ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళతో ఒక డైలాగ్ చెప్పించాలి. మీరు కష్టపడతారా, కాళ్ళు పట్టుకుంటారా, కింద మీద పడతారా, కింద పడేసి పిచ్చి తంతారా, మీ ఇష్టం. ఓకే, సో సెలెక్షన్ స్టార్ట్ అయింది. కెమెరా అలా ప్యాన్ చేసి వల్లే 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 మీ అందాలు. కెమెరా ఇక్కడ ఎందుకు ఆగింది? నువ్వు పేడిస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు, నువ్వు పేడిస్తుంటే టచ్ అయిపోతే పిల్ల నాకు. ఆవిడతోటి మోహన్ బాబు గారి ఫేమస్ డైలాగ్, రిలేషన్షిప్ బిట్వీన్ 2%. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే ఒక్కలో తొన్ని హీరో పడుకోబెడు. ఆ డైలాగ్ ఆయనలాగే చెప్పించు. టోటల్ గా బిగబట్టేసేయండి. అరిస్తే కరుస్తా కరుస్తే చరుస్తా చరిస్తే డొక్కలో తన డిక్కీలో తొంగబెట్టేస్తా, డిక్కీలో తొంగబెట్టేస్తా. మోహన్ బాబు గారిలా చెప్పాలి. ఇందాక నుంచి కౌంటర్ లేయడం కాదు. అరిస్తే కరుస్తా కరిస్తే అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే డొక్కలో తన డిక్కీలో తొంగబెట్టేస్తా. చెప్పు. అరిస్తే కరుస్తా రిపీట్ చేయండి. అరిస్తే కరుస్తా కరిస్తే చరిస్తే డొక్కలో తన్ని డిక్కీలో తొంగబెట్టేస్తా. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. కాదు, ఎలా చెప్పింది తెలుసా? అరిస్తే కరిస్తే అరిస్తే తెలుగు రాని కొత్త యాంకర్లు మాట్లాడుతున్నారు. అరిస్తే కరిస్తా కరిస్తే తరుస్తా కరిస్తే. ఇది అన్యాయం, నీ కాంపిటీషన్ ఫీల్ అవుతున్నాను. కాంపిటీషన్ బాగా చెప్తానని కుల్లే. అయ్యో నువ్వు రచ్చేస్తాను, నువ్వు మామూలు కాదు. కౌశిక్ నేర్పించాక నువ్వు అలాగే చెప్తావమ్మా. నట చూసాం, నట వామ్మో చూసాం, నట ఓయప్పో. తప్పదు, ఇంకా చేయాలి తప్పదు. మళ్ళీ అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే డొక్కలు తని డిక్కిలో కూర్చోడతా. చెప్పింది బాయ్ ఫ్రెండ్ తిట్టినట్టుగా. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే డొక్కలో తన డిక్కీలో తొంగబెట్టేస్తా. అమ్మాయికి వాయిస్ సున్నితంగా ఉంటది, అబ్బాయి వాయిస్ కి ఎలా వస్తుంది బేస్? అది చెప్పొచ్చండి. అరిస్తే కరుస్తా కరిస్తే చరిస్తే చరిస్తే డొక్కలో తన డిక్కీలో తొంగబెట్టేస్తా. ఆర్టిస్ట్ అనుకున్నావా? ఆర్టిస్ట్ కౌంటర్ ఎక్కడ కౌంటర్లు ఇలా ఉంటుంది. కసెట్టే టైం చూస్తాను ఇస్తా బాంబు. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే డొక్కలో తని డిక్కీలో కూర్చోడతా. సూపర్, తప్పట్లు. ఏంటి అయిపోయిందేంటి? కన్ఫర్మ్ చేస్తావేంటి నువ్వు? కన్ఫర్మ్ చేయాల్సింది నేను. చెప్పరు నువ్వు. నా షో నా ఇష్టం, నాట్ యువర్ షో యువర్ ఇష్టం. ఓకే, నీ షో యువర్ ఇష్టం. చెప్పు. నా డైలాగ్ నా ఇష్టం, నా డైలాగ్ నా ఇష్టం. భయ్యా లైట్ తీసుకో. ఓకే, విన్నర్ అని చెప్పాను. ఓకే, బయటకంటే కొడితే కొడుతుంది. దట్ వాస్ సో బ్యూటిఫుల్. అయితే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ నెక్స్ట్ రౌండ్ పేరు ఏంటంటే నా నోరు నా ఇష్టం. ఓకే, నా నోరు నా ఇష్టం. నా నోరు నా ఇష్టం. ఈ రౌండ్ డిబేట్ రౌండ్ బాబాయ్. కరెక్ట్ ఏంటంటే నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను. ఓకే, సో ఈ స్టేట్మెంట్ లో ఎస్ ఆర్ నో, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది. ఓకే, స్టేట్మెంట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత జనరల్ గా ఎవరు కంట్రోల్లో ఉంటారు, ఎవరు కంట్రోల్లో పెడతారు? మన చిన్నపిల్లలు ఇలాంటి టాపిక్లు మాట్లాడకూడదు, అర్థమైందా నీకు? ఓకే, వాళ్ళు మాట్లాడచ్చు. మనం ఎక్స్పీరియన్స్ కోసం, వాడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అంటే భార్యలు కంట్రోల్లో పెడతారు, భర్తలు కంట్రోల్లో ఉంటారు. అలా అనుకుంటారు చంటి, కానీ భర్తలే భార్యల్ని కంట్రోల్లో ఉంచుతారు. అసలు అవదు, ఎక్స్పీరియన్స్ ఇక్కడ. పాపం ఆడవాళ్ళకి కొంచెం లౌడ్నెస్ ఎక్కువ ఉంటది కాబట్టి అనుకుంటారు, కానీ అబ్బాయిలు మాత్రం చేసే ఎదో పనులు బయట చేయాల్సినవి చేసేస్తూనే ఉంటారు అంతే. మగాళ్ళు ఏం చేస్తాం అంటే
పొద్దునంతా పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మంచి ఇంట్లో కాఫీ భోజనం కదా. ఫస్ట్ రాగానే ఏమండి నిన్న పక్కింటికి వెళ్ళానండి, ఎవడ రవ్వల నెక్లెస్ కొనుక్కుంది, చాలా బాగుంది నెక్లెస్, కళ్యాణ్ జ్యూస్ లో కొనుక్కుందంట, మనం కొనగలరా అంటే చాలా సింపుల్ గా ఇంక్రిమెంట్ వస్తుంది కొనేద్దామే అంటే ఇంక్రిమెంటా అంటే అప్పటిదాకా కొనరా? మీరు మాత్రం ఫాజిల్ వాచ్ కొనుక్కుంటారు, నాకు రవ్వల నెక్లెస్ కొనరా? ఫాజిల్ వాచ్ 6,000, రవ్వల నెక్లెస్ 1,00,000 రూపాయలు అనగానే ట్రెండ్ మారిపోయింది. అలగలు తిడ్డాలు ఉండవు, అది అన్నం పెట్టుకుని తినండి, అది కూర పొద్దున్న చేసుకోండి, రాత్రి వంకాయ చేస్తాను, రేపు చేస్తా. నేను మళ్ళీ వెళ్ళి దగ్గరికి అది కాదమ్మా బంగారం, ఇప్పుడు రవ్వల నెక్లెస్ అంటే బడ్జెట్ 1,00,000 రూపాయలు ఉంటది కదా, నాకు నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ రాగానే కొనేస్తా అన్నావు అనుకో, చెప్పడం మర్చిపోయాను, బెండకాయ కూర చేశాను, ఫ్రిడ్జ్ లో తీసుకోండి. పొద్దున్నుంచి ఇంట్లో వంట చేసి చాకరీ చేసి ఇల్లు బట్టలు అన్ని పనులు చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ దే వాంట్, ఒక కాఫీ, మొగుడుతో కొంతసేపు మాటలు, ప్రేమగా ఉండడం, దే వాంట్ ఫ్యామిలీ. సో రాగానే నువ్వేంటి చిరాగ్గా మొహం పెట్టి ఒక్కడే పని చేసినట్టు మొహం పెడితే ఆగు, నీలాంటిగా జనరల్ గ్లాస్ జనరల్ గా మొగుళ్ళందరూ కూడా మేమేదో కష్టపడి వచ్చామంటారు, కానీ ఆడవాళ్ళు దానికంటే 1000 times ఎక్కువ చేస్తారు. బట్ స్టిల్ దే లవ్ యూ సో మచ్. కాబట్టి వాళ్ళు రాగానే ఏమండి పక్కన వాళ్ళు అలా కొనుక్కున్నారు, మనం కొనుక్కుంటే కూడా బాగుంటుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా పని చేస్తారు. ఇంట్లో పని మనిషి ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉన్న బట్టలు ఆడే అవుతారు. డ్రై వాషర్ వచ్చింది, పని మనిషి ఏమో చేస్తూ ఉంటుంది, వీళ్ళు పని చేస్తుంటారు. ఆడది ఆధారం నుంచి మొదలు పెడతారా? ఆయనే ఉంటే తలచీర ఎందుకన్నారు రా ఎద్దవా, ఎందుకే పర్సనల్ అయిపోతావు? చెప్పేది విను, నువ్వు కంటెంట్ మిస్ అవుతున్నావు. మాట్లాడండి. జీవితంలో మీ వెనక ఒక్కసారి వెనకబండి పాపానికి వెనక పడతానే చప్పట్లు 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 ఎనబాకండి. నువ్వు అసలు రాని సంగతి చెప్తా. జీవితంలో పెళ్లిగా ముందు ప్రతిరోజు సుప్రభాతం ఉండేది, వీళ్ళు వచ్చిన తర్వాత సుప్రభాతం వీళ్ళు తిడతానే ఉంటారు. సిగ్గు లేదు మాట్లాడడానికి, మేము తిట్టబట్టారా మీరు టైంకి లేచి ఆఫీస్కి వెళ్తాం, లేకపోతే పందుల్లో పడుకుంటారు కదా. మన్మధుల్లో గొప్ప సాంగ్ ఉంది, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, ఇంత 1 month కాలేదు, పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేస్ పాలిపోయి జుట్టు రాలిపోయి. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు, పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి, ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీరుకున్నాడు, ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కా పూటే తన ఐ లవ్ యూ చెప్పాలి, ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, భక్తి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ 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 హ్యాపీ. నీలాగే ఒట్టేశాడే సచ్చినోడు నట్టెట్లో ముంచేశాడే, మాయగాడు అస్కన్నాడు బుస్కన్నాడే, గంగరాజు అయినాక ఒగ్గేశాడే గంగరాజు. పాట రాసింది మగాడే. ఇంకా చెప్పలేదు మీరు క్లారిటీగా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు. మనం గెలిచినా కూడా పెళ్ళం గెలిచిందని చెప్పేయాలి, ఆప్షన్స్ లేవు అక్కడ మనకి. అంటే సచ్చినట్టు ఓడిపోవాలి. ఉండదు. నువ్వు ఓడిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాల గురించా? జనరల్గా చెప్తాను. ఒకప్పుడు వాడు కార్ లో వచ్చేవాడు షూటింగ్, సైకిల్ వస్తాడా శ్రీమంతుడా? ఎందుకు తెలుసా? పొద్దున్న లేస్తే షాపింగ్. నెక్స్ట్ నీకు పెళ్ళి అవ్వాలి, గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టు ఎందుకు, అయిపోతే అడిగి అన్ని గుర్తుంటాయి. ఇంకోటి బావా, భర్తలు ఏం చేస్తారంటే శాలరీ రాగానే తీసి ఖర్చు పెట్టవే అని ఊరికి ఎప్పుడైనా పొరపా అడిగావు అనుకో, అదేంటి 2000 అంటే డౌటా? ఏం డౌటా మీకు? డౌట్ కాదు, 2000 డౌటా మీకు అని చెప్పాలా? చెప్పొద్దే సార్, ఖర్చు పెట్టుకు దాని ఉంటాం మాకు. మేము బొంగరాలు కొనుక్కునే వయసే మర్చిపోయినాం పూర్తిగా, ఇంక ఉంగరాలు
ఎందుకు నీకు ఉంగరాలా? మైకిల్ గాడ్స్ అంట, ఇంకో గాడ్స్ అంట. జర్మనీ కంపెనీ క్రైలాన్ వాడతారు. క్రైలాన్ మేకప్ మళ్ళీ క్రైలాన్. మళ్ళీ ఏదైనా షోకి వస్తే మళ్ళీ చెప్పులు కొనుక్కోవడం ఒకటి. బయలుదేరి స్టూడియోకి వచ్చే దారిలో చెప్పులు కొనుక్కోవచ్చు. అక్కడ కూర్చోండి, నేను మాట్లాడతాను. మీరు కూర్చోకరా. ఇదేం మధ్యలో పానకల్లో పడకలేక నాకు అర్థం కాదు. దూకుడు ఎక్కువ అయిపోయిందా? ఏందబ్బయ్యా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావా? మా ఊరుకుంటున్నాం కదా, నీ నెత్తి మీదకి ఎక్కేస్తున్నావు. ఏంట్రా నువ్వు వెళ్ళి కూర్చో చక్కగా అక్కడ నోటు తెలుసుకొని మాట్లాడుతున్నారా? ఎరా నువ్వు మీరు చెయ్యకుండా మాట్లాడేవారు చేతులు ఎరకొడతాను రా ఇంకోసారి ముట్టుకున్నావంటే. వదినా అన్నయ్య చూసావా వేషాలు ఎలా వేస్తున్నాడు? మాడు చేస్తున్నాడు తెలుసు కానీ మొగుడు ఎదవని తెలిసాక ఏ ఆడపిల్ల సమాధానం చెప్తుంది? మొగుడు కోసమే భరిస్తుంది చూసావా? ఎగ్జాక్ట్లీ. అదిరా ఆడదు. మీరు మొగుడు ఎదవ అవడం కాదు, వాడు మొగుడైతే ఎదవ అయిపోతాడు. అంతే. సూపర్ బా. ఎందుకు చప్పట్లు చప్పట్లు చప్పట్లు. వాట్సాప్ కనిపెట్టండి చంపేయాలి. ఎందుకు తెలుసారా? మనకి గ్రూప్ ఉంటుందా, మనకి ఫ్రెండ్స్ గ్రూప్ అబ్బాయిలకి, అమ్మాయిలకు ఉంటుందిరా అక్క గ్రూప్, చెల్లి గ్రూప్, దాని మదర్ గ్రూప్, తోడి కోడల గ్రూప్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్. వీళ్ళన్ని పక్కన పెట్టి ఇంకో డేంజరస్ గ్రూప్ అవుతుంది. ఏంట్రాది? కజిన్స్. దానిలో ఎవరుంటాడు తెలియదురా? కజిన్. ఏ హాయ్ ఎవరు సి కజిన్. ఈ రౌండ్ లో మొత్తానికి కష్టపడి అశ్విని గెలిచింది. లేదు, కౌశిక్ కన్నా గెలిచాడు, మనం గెలిపించాం. బావా నాకు తెలుసు. బాబా నాకు మ్యాటర్ అర్థమైపోయింది. బాబా మ్యాటర్ అర్థమైపోయింది. ఆవిడే గెలవాలి బాబా, తెలుసు నాకు. ఈ రౌండ్ మీరు బ్రహ్మాండంగా ఆడేసాడు కాబట్టి ఈ షో మీరు ఇప్పుడు మనం బ్రాయ్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈ షోకి రావడం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా అందరూ చెప్తారు షో సూపర్, అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ నీతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను వీడు ఆల్మోస్ట్ 12 years 15 years నుంచి ఫ్రెండ్స్. ఎలా స్టార్టెడ్, ఎలా వచ్చాడు బాగా తెలుసు నాకు. సో అందుకు గాను బావా వన్స్ అగైన్ ప్రౌడ్ ఆఫ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నేను చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది అబ్బాయిలు చూసాను, బట్ సో ఫార్ వెరీ డీసెంట్ అమేజింగ్ టాలెంట్ మా చంటి. చంటి ఎన్ని కంట్రీస్ లో షో ఇచ్చినా కూడా నేను ఒక కంట్రీ తను వెళ్ళొచ్చాక నేను వెంటనే వెళ్ళాను అక్కడికి. వెళ్ళినా కూడా మాట్లాడుకుంటున్నారు చంటి చాలా బాగా చేశారని. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. నెక్స్ట్ వీక్ విత్ నెక్స్ట్ సెలబ్రిటీస్ అనదర్ బ్యూటిఫుల్ టాపిక్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. Oh my God! Okay, bye-bye! పెళ్ళాల ముందు మందు పెడితే మొగులు పొజిషన్ అంతా అదే. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. అబ్బాయిల్ని మామూలుగా పడగొట్టాలన్నా మేమే, మందులో పడగొట్టాలన్నా కూడా మేమే. దాగుడు ముత్తలు ఆడుతున్నట్టున్నాడు, ఎక్కడ దాచుకోవాలో తెలియక హెల్మెట్ లో దాచుకున్నాడు. నీ నాలెడ్జ్ కి ఇస్తా చాకలెట్. వాడు పడుకున్నందుకు కాదు, కేవలం నువ్వు గుర్తుపెట్టావు చూసావా? మిమ్మల్ని చూస్తే ఇన్స్పైర్ అయ్యా. పిల్లం నిద్రలో ఏ బండరా ఎత్తేస్తుందో అని హెల్మెట్ పెట్టుకొని పడుకుండు. నీకు వచ్చే హెల్మెట్ ఖతమే బిడ్డా. కాలు నొక్కమంటే నొక్కా, చేయి నొక్కమంటే నొక్కా, మరి పీక నొక్కమన్నప్పుడు నొక్కొద్దా? లెట్స్ వెల్కమ్ హేమ గారు అండ్ గీతాశ్రీ. గింత గింత బాల ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాలా, ఒక్క బొట్టు పంగు కుక్కకే నింగి రాలిపోయేలా. హలో ఆలి గారు, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు శ్రీలక్ష్మి అండి. చెప్పండి. మీ సినిమాలు చాలా బాగుంటాయి. మీరేమో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానన్నారు, మరి ఏమైంది సార్ అది? గుర్తుపట్టలేదమ్మా, నేను తెలుసా ఇంతకుముందు మీకు. రాజమండ్రి వచ్చినప్పుడు నాకు నెంబర్ ఇచ్చారు కదా సార్, మీరు నాకు సెకండ్ కూడా ఇచ్చారు, మర్చిపోయారేటండి. మన ఇద్దరు సెల్ఫీ కూడా తీయించుకున్నాం సార్, మన ఇద్దరు సెల్ఫీ కూడా తీయించుకున్నాం. అవునా సార్ ఏం సినిమాలు చెప్తారేటండి? జరుగుతున్నాయమ్మా, షూటింగ్ జరుగుతున్నాయి.
అయ్య బాబాయ్ సార్ ఏదైనా ఉంటే నాకు కూడా చూడండి. రేపు ఎక్కడ ఉంటారు చెప్తే మేము వచ్చి ఒకసారి కలిసేస్తాను సార్. నేను సార్ ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నారు సార్, నా ఫ్రెండ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడతారండి ఆయనతో కూడా ఒకసారి హాయ్ చెప్పండి సార్. గురుగారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ నమస్కారం. మీ సినిమాలు భలేగా ఉంటాయి సార్, మేము చూసాం చాలా సార్లు. ఒక్క నిమిషం సార్, నాకు ఇబ్బందిగా మాట్లాడండి. వీడికి కార్ కూడా ఉంది సార్, మీరు రమ్మంటే మేము ఇద్దరం కార్లో వచ్చేస్తామండి హైదరాబాద్ కి. సైకిల్ వేసి రాలేపోయారా? ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అనుకో, టికెట్లు మీరు తీస్తున్నారా పాప మా వాళ్ళు తీస్తున్నారా చెప్పండి. మేము వస్తున్నామా లేదా అది కావాలి ముఖ్యం. తీస్తున్నారు కాదమ్మా, సినిమా చూస్తున్నామా లేదా కావాలి అక్కడ. మనం కొందామని ఆలోచిస్తే కర్రీ పఫ్ లేకపోతే ఎగ్ పఫ్ లో ఇలాంటివి కొనుక్కుంటాం. వీళ్ళకి చిప్స్, పాప్కార్న్, అబ్బాయిలు అందరూ తాగరా? మీరు అబ్బాయిలు కారా? మేము రాత్రికి తాగుతామండి. మీరు ఉదయం నుంచి రైతు దాకా రక్తం తాగుతారు. రక్తం తాగడానికే పుట్టారు ఆడవాళ్ళు. అక్క నువ్వు కూడా ఆడదాన్ని మర్చిపోకు.